రేపు 5 ఏళ్లకు వచ్చే ఎన్నికల గురించి వీడు మన ఏమో ఒక చెంచాగాడు తిరుగుతుంటాడు. ఇప్పుడు సైనికులు ఉన్నారండి, వాళ్ళు రోజు సంసారం చేస్తారా ఇంట్లో ఉండి? ఆక్సిజన్ -50లో ఉంటాం ఎప్పుడు. మరి వాళ్ళు ఎట్లా ఉండాలి? వాళ్ళ శాలరీ ఎంత వస్తుంది? 60,000, 70,000, 80,000. నీళ్లు తాగలేరు, మూత్రం పోయలేరు. ఈ సమస్యలన్నీ అనలైజ్ చేసి పరిష్కారం చేయడానికి ఒక ఆయుధం కావాలి. అసలు భారతదేశం ఉన్నంత కళలు ఎక్కడ ఉన్నాయండి? మీరు మాట్లాడిన మాటలు విన్న తర్వాత నమస్తే, మీతో కాసేపు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మల్లీశ్వరి భరత్. ఈరోజు మీతో కాసేపు కార్యక్రమంలో కాసేపు ముచ్చటిద్దాం. సామాజికవేత్త, అంతకంటే మించి గొప్ప వక్త. అతను ఎవరో కాదు, దేవరాజు విష్ణువర్ధన్ రాజు గారు. నమస్కారం సార్. సార్, వెల్కమ్ టు ఎల్పిడిఓ సార్. థ్యాంక్ యూ. లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్థానిక ఉత్పత్తిదారుల కేంద్రం అనేది ప్రథమంగా స్థానిక ఉత్పత్తులు మరియు సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్తేనే మనం తెచ్చుకున్నటువంటి స్వాతంత్రం, దాదాపు కొన్ని 100 ఏళ్ళు పోరాడి స్వాతంత్రం తెచ్చుకున్నాము. ఆ స్వాతంత్రం కాస్త ఇంకొక 100 ఏళ్ళ పాటు మనము ముందుకు తీసుకెళ్లాలంటే మన స్థానిక ఉత్పత్తులు మరియు సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో స్థాపించినటువంటి సంస్థ ఎల్పిడిఓ. అంటే ఒక ట్రైన్ కదా 2 పట్టాలపై నడుస్తేనే అది ముందుకెళ్తుంది అన్నట్టుగా, ఒక ఎడ్ల బండి కదా అనే ఉద్దేశానికి ఒక సంస్థను ఏర్పరిచాం సార్. సో వీఆర్ రిక్వెస్టెడ్ యూ టు కమ్ ఓవర్ హియర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో మీ యొక్క అమూల్యమైన సందేశం మా లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఛానల్ ద్వారా అందిస్తారనేసి ఆశిస్తూ మీ యొక్క నేపథ్యం గురించి చెప్తారని అనుకుంటున్నాను సార్. నా నేపథ్యం గురించి చెప్పే ముందు మిమ్మల్ని ముందుగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. లోకల్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పేరులోనే పెళ్లిది ఉన్నది. అంటే పేరే ఒక పెళ్లిది, అంటే ఒక సంపద లాగా కనిపిస్తున్నది. ఏ ఉద్దేశం మీద మీరు ఈ యొక్క సంస్థను స్థాపించారో కానీ భారతదేశానికి సంపూర్ణంగా అవసరమైన సూట్ అయిన పేరు మరియు ఆర్గనైజేషన్. అంటే భారతదేశములో ఉన్న ప్రతి ఉత్పత్తిదారుని యొక్క ఆ యొక్క ఉత్పత్తి ఇక్కడే మనం వాడుకోబడాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు రావాలి. తద్వారా ప్రజలు, ఉత్పత్తిదారు ఇరువురు కూడా క్షేమంగా ఉండాలి. అది బహుశా మీ ఉద్దేశం అండి. ఎస్ సార్. చాలా మన ఉత్పత్తులు మనం విక్రయిస్తే మన ఆర్థిక వ్యవస్థ మన చేతుల్లో ఉంటుంది అనే దానిపైన మొదలుపెట్టినటువంటి. ఇంకోటి సంస్కృతి సభ్యత అన్నారు. చాలా అంటే మాటలు చిన్నగా అనిపిస్తాయి, కానీ ఈ 2 సంస్కృతి సభ్యత అనే మాటను మనం ఒక్కసారి ఉచ్చరించినట్టయితే 10,000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆలోచించాల్సి వస్తుంది. 10,000 years old. ఎందుకు అంటే భారతదేశం యొక్క సోషల్ లైఫ్ 10,000 ఏళ్ల నుంచి మనకు పరిచయంలో ఉంది. మనకు 10,000 సంవత్సరాల చరిత్ర ఉంది, ఇంకా ముందు ఉంది. కానీ ఇదమిద్దంగా ఖచ్చితంగా మనం ప్రూవబుల్ మనకు చరిత్ర 10,000 సంవత్సరాల నుంచి. 10,000 సంవత్సరాలుగా ఒక జాతి, ఒక నడక, ఒక నడత, ఈ రెండింటిని ఏర్పరచుకున్నారు. ఇది మామూలు విషయం కాదు. ఈ 10,000 సంవత్సరాలలో ఇది ఎన్నో ఎత్తులు, పల్లాలు, మలుపులు, గెలుపులు అన్నిటినీ చవి చూసింది, ఎన్నో చూసి ఈరోజు ఇక్కడికి వచ్చింది. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినామో రావడంలో, ఈ ప్రయాణంలో మనం ఏం జరిగింది? మనకు భారతదేశంలో సంస్కృతి అన్నారు, మీరు సభ్యత అన్నారు. ఏమిటి? వాట్ ఈజ్ భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క సభ్యత అన్నది. కాబట్టి ఈ 2 విషయాలు కూడా మీరు అంటే 2 ముక్కలలో భారతదేశాన్ని మొత్తం ఇట్లా ఒక రక్షకునిలాగా ఉండాలి అన్న అభిప్రాయాన్ని మీరు కలిగి ఉన్నారు. ఈ జర్నీ ఎంత ముందుకు వెళ్తుంది, ఎప్పుడు వెళ్తుంది అనేది ఇప్పుడు చెప్పలేం మనం. ప్రతి ఆర్గనైజేషన్ మీరు ప్రపంచంలో ఏ చిన్నది కూడా తీసుకోండి, రెడ్ క్రాస్తో సహా ఎనీ పార్టీని తీసుకోండి, చిన్నగా 4, 5, 10 మంది, 25 మందితో అది ప్రారంభమై ఒక మహానదిలాగా మారి నడుస్తున్నాయి. సో మీ యొక్క ఆర్గనైజేషన్ కూడా తప్పకుండా ప్రజలలోకి విస్తృతంగా వెళ్ళాలి, ప్రజలను విస్తృతంగా చైతన్యపరచాలి.
భారతదేశములో ఉన్న రకరకాలైన సమస్యలకు మీ ద్వారా ప్రజలకు వీలున్నంత పరిష్కారం లభించాలి, లభిస్తుంది. కార్యశూరులు ఒక్కరే ఉంటారు, వేల మంది సైనికులు ఉండొచ్చు, కానీ సైనికులను నడిపించే ఒక్క సైన్యాధికారి ఉంటే సార్. చెడ్డవాడైనా హిట్లర్ కావచ్చు, ముస్సోలిని కావచ్చు, లేదు మనము వాట్ ఈస్ దట్ నేతాజీ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వీళ్ళందరూ కూడా ఒక వ్యక్తి ఇచ్చే స్ఫూర్తి వల్ల వ్యవస్థ నడిచింది. మీరు కూడా అలాంటి వ్యక్తి కావాలని నేను కోరుకుంటున్నాను. నా పరిచయాన్ని నేను ఇవ్వాలి. నేను ప్రభుత్వంలో కొంతకాలం పనిచేసి పదవి విరమణ చేసి టోటల్గా అసలు చిన్నతనం నుంచి కూడా ఒక ఖచ్చితమైన అభిప్రాయంతో ప్యారలల్ లైఫ్ అనేది ఒకటి గడిపింది. ఓకే, ప్యారలల్ లైఫ్ అంటే ఇది కొంత మనకు వాట్ ఈస్ ప్యారలల్ లైఫ్ అండి ఒక ప్రశ్న వస్తుంది. ప్యారలల్ లైఫ్ అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది. తను బ్రతకడానికి ఏ విధంగా ఆలోచించాలి అని అదొక రకంగా ఆలోచిస్తాడు. రెండో రకమైన ఆలోచన ఏంటి, తను ఎలాగో బ్రతుకుతాడు, అది తప్పదు. అయితే రుకార్కు బ్రతకాలి, ఉదయం లేవాలి, మన యొక్క అవసరాలు తీర్చుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ డేకి తయారు కావాలి. ఇది సర్వసాధారణంగా జరిగే విషయం. కానీ అది కాదు, నిరంతరం మనల్ని ఒక ఆలోచన వెంటాడుతూ ఉంటుంది. అది అందరికీ వెంటాడదా అన్నది కాదు. ఒక లెవెల్ ఆఫ్ థింకింగ్ అయితే అందరికీ ఉంటుంది, కానీ ఆ ఉధృతి ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నాకు బాగా క్రికెట్ ఆడాలని ఉంది. పిల్లవాడు స్కూల్కి పోతూ ఉంటాడు, స్కూల్కి పోతూ 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 వానికి ఎప్పుడు క్రికెట్ ఆడుతున్నట్టు ఫీలింగ్లోనే ఉంటాడు. చదువుకునేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, బస్సులో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు బౌలింగ్ చేస్తున్నట్టు, బ్యాటింగ్ చేస్తున్నట్టు చేస్తాడు. అందులో కూడా ఆ తీవ్రతను బట్టే వాడు ఆ పైకి వెళ్ళిపోతాడు. సో నాకు కూడా ఎందుకో నేను బాగా జ్ఞాపకం, మనకు ఎక్కడన్నా సమాజంలో ఏదైనా ఒక చిన్న పంపు కనిపించినప్పుడు, పొరపాటు కనిపించినప్పుడు, అరే ఇట్లా జరగకూడదే అని ఒక స్పందన కలిగింది. సో ఆ ఆలోచన ధోరణితో పెరుగుతూ వచ్చింది. ఏమి చేశారు అన్న ప్రశ్న ఉంటుంది. ఏం చేసిండ్రు? ఏమి చేయరు. ఎవరికి వారు. ఇప్పుడు మన ఇల్లు మనం శుభ్రం చేసుకుంటే భారతదేశం అంతా శుభ్రమైపోయింది, ప్రపంచం శుభ్రమైంది. ఏమి చాలా మంచి మన ఇంట్లో 10 మంది ఉంటాం. అమ్మ లేవాలి, అన్నం వండి పెట్టాలి, అంట్లు తోమాలి. అంట్లు అంటే బాసన్లు అంటారు, యూటెన్సిల్స్ తెలుగే బాసన్లు అంటారు. తోమాలి, ఇల్లు ఉడవాలి, మన బట్టలను ఉతకాలి, మనం పడుకొని లేచిన పక్క బట్టలన్నింటినీ మడిచిపెట్టాలి, మళ్ళీ మన బట్టలు ఇస్త్రీ చేయాలి, మనకు టిఫిన్లు పెట్టాలి, పంపించాలి, ఇన్ని చేయాలి. ఒక అష్టావధానం చేస్తారు. విదేశాల్లో మీరు చూసినట్టయితే, ముఖ్యంగా మీరు విదేశాల్లో తిరిగి వచ్చారు, పరిస్థితి వేరు. ఈక్వల్. ఎవరు లేస్తే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ అది జరగట్లేదు. ఇక్కడ తండ్రి సంపాదించాలి, తల్లి పోషించాలి. అంటే ఇంటర్నల్ అడ్మినిస్ట్రేషన్, హోమ్ అడ్మినిస్ట్రేషన్ తల్లి, మిగతా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా తండ్రి. ఇది మనకు పిల్లలకు 25 సంవత్సరాలు వచ్చేంత మటుకు కూడా అదే రకమైన ఆలోచన విధానంలో ప్రస్తుతం పెరుగుతున్నాము. గతంలో పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడ్డప్పుడు కొంత మార్పు ఉండేది, కానీ ఆ మార్పు కూడా సంపూర్ణమైన మార్పు కాదు. సో ఇది భారతదేశంలో ఈ జాడ్యము ప్రతి వ్యవస్థలో ఉంది. చెప్పాల్సింది ఏమిటి అంటే, ఈ వ్యవస్థలో ఈ జాడ్యం ఉన్నంత కాలము ఇది బంగారు నేల భారతదేశం. అన్ని రకాలుగా మీరు ప్రపంచంలో ఎన్ని దేశాలను చూడండి, ప్రకృతి యొక్క నిర్దయకు గురి అయి ప్రకృతి యొక్క బీభత్సానికి తల వంచుతూ ప్రకృతి యొక్క క్రూరత్వాన్ని అనుభవిస్తూ బతుకుతున్నాయి కంట్రీస్. ఇదేంటి బీభత్సము, క్రూరత్వము, ఇది ఎక్కడ ఏదో చెప్తున్నారు అంటారు. వాస్తవం. మీరు యూరోపియన్ కంట్రీస్ తీసుకోండి, స్కాండినేవియన్ కంట్రీస్ తీసుకోండి, అమెరికాకు వెళ్ళండి, రష్యాకు, ఎక్కడ పోయినా వాతావరణం అనేది అక్కడ మనకు ప్రథమ శత్రువు.
ప్రథమ శత్రువు. రోజు మన ముందు మిషన్ గన్ తీసుకొని నిలబడుతుంది. మీరు ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే వాతావరణం మిమ్మల్ని కబళించేస్తుంది. యూ విల్ బి నో. దానికి ఏమిటి? అనుక్షణం నువ్వు ఆ వాతావరణ దాడి నుంచి రక్షించుకుంటూ ముందుకు పోవాలి. అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ యువర్ ఎనర్జీస్, మీ శక్తి ఏదైతే ఉందో అది దాన్ని మిమ్మల్ని మీరు వాతావరణం సంబంధించిన ఇష్యూస్ నుంచి కాపాడుకోవడానికి ఉపయోగించాలి. మిగతాది మీరు బతకడానికి, రైట్? కానీ అంత దుర్భర పరిస్థితిలో ఉన్న దేశాలు కూడా, మన రష్యా ఆల్మోస్ట్ 6 to 8 months -20 degrees లో ఉంటుంది. అమెరికాలో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఆర్ లైక్ దిస్. అట్నే ఉంటుంది, కెనడా అట్నే ఉంటుంది, న్యూజిలాండ్ అట్నే ఉంటుంది, ఆస్ట్రేలియా అట్నే ఉంటుంది. అయినా అక్కడ సామాజికంగా, వ్యక్తిపరంగా, వ్యవస్థల పరంగా ఇంత అవకతవకలు, ఇన్ని ఎగుడు దిగుళ్ళు లేవు. ఉంటే ఏమైతున్నది? రోజు తింటున్నాం పంటున్నాం కదా అన్న ఒక వాదన మనకు ఉంటుంది. ఎస్, అందరం అన్నం ఇంట్లో పడుకుంటాం. బట్ హౌ కంఫర్టబుల్ యు ఆర్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మానవ జీవితం, మనిషి ఇక్కడ పుట్టిన తర్వాత స్వేచ్ఛ అనేది దీనికి ప్రథమ ఆయుధం, లక్షణం. స్వేచ్ఛ లేని జీవితం కాదు, రైట్? మరి అలాంటప్పుడు ఇక్కడ ఈ వ్యవస్థలో, భారతదేశంలో మనము ఎంతమందిని మెంటల్లీ, సోషల్లీ, అఫీషియల్లీ, పొలిటికల్లీ కంఫర్టబుల్గా ఉన్నాం? ఇవన్నీ లేనప్పుడు, ఇవన్నీ రథచక్రాలు ఈ యొక్క వ్యవస్థకు. ఈ చక్రాలు సక్రమంగా లేనప్పుడు వ్యక్తులు, మరి ఆ రథం మీద ప్రయాణించే వ్యక్తులు, అంటే భారతదేశంలోని ప్రజలందరూ కూడా సౌఖ్యంగా ఉన్నారా, సుఖంగా ఉన్నారా, క్షేమంగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారా అన్న ప్రశ్న 150 కోట్ల మంది భారతీయులు వేసుకుంటే ఏమి సమాధానం వస్తుందో నేను ఇక్కడ చెప్పకూడదు. అది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సింది. సో జరగాల్సింది ఏమిటి ఇప్పుడు? ఏం చేద్దాం? మరి హైదరాబాద్ను ఉదాహరణ తీసుకున్నట్టయితే, లండన్ నగరాన్ని మనం పోయి చూస్తే 100 feet రోడ్ మీకు ఎక్కడ కనిపించదు. చాలా చిన్న రోడ్స్ ఉంటాయి, నారో రోడ్స్ ఉంటాయి, అయినా ట్రాఫిక్ ఫ్లో ఎక్కడ ఆగదు. న్యూయార్క్ నగరాన్ని తీసుకుంటే కూడా అదే పరిస్థితి. న్యూయార్క్ నగరం ఇంకా డెన్స్ పాపులేషన్. మనము ఏ జిల్లా హెడ్ క్వార్టర్ తీసుకోండి మీరు, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, XYZ, 100 feet రోడ్ ఉంటుంది. బోత్ ద సైడ్స్ 30 feet రోడ్స్ ఎన్క్రోచ్ ఏంటది. 60 feet రోడ్ల మీద కూడా విన్యాసాలు చేస్తూ ఉంటారు. అంటే ఎంత టైం మనకు వేస్ట్ అవుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే నేను చెప్పేది. ఎక్కడైనా తీసుకోండి, ఇంకొక వ్యవస్థను తీసుకోండి, పోనీ ఎడ్యుకేషన్ వ్యవస్థను తీసుకోండి, మెడికల్ వ్యవస్థను తీసుకోండి, జ్యుడిషియరీని తీసుకోండి, బ్యూరోక్రసీని తీసుకోండి, సెక్రటేరియట్ అండ్ ఆల్ గవర్నమెంట్ ఆఫీస్. గుండె మీద చేసుకొని ఎస్ ఇది ఒక్క వ్యవస్థ 100/100 ఉందని ఎవరైనా చెప్తే ఐఎమ్ రెడీ టు ఫర్గో ఎనీథింగ్ ఇన్ మై లైఫ్, ఇంక్లూడింగ్ మై పర్సనల్ లైఫ్ ఆల్సో. ఎందుకు లేదు? వై? 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చిన రోజు $1కు ₹1 మార్కం. $1కు ₹1. అవినీతి అనేది అప్పుడు నోటితో చెప్పుకోవడానికి భయపడేవాళ్ళు. అదొక సోషల్ స్టిగ్మాగా భావించేవాడు. ఈరోజు ఒక సోషల్ స్టిగ్మా కాదు, ఈరోజు ఒక క్రెడిట్ గా భావిస్తున్నారు. ఎక్కడ పని చేస్తున్నావు, ఎంత సంపాదించినావు, ఎట్లా సంపాదించినావు. మీన్స్, వేసెడ్ మీన్స్ ఎవరు అడగట్లేదు. బెంచ్ కార్ ఉందా లేదా, బంజారా హిల్స్ లో ఇల్లు ఉందా లేదా, పెద్ద ఫామ్ హౌస్ ఉందా లేదా, రోజు స్కాచ్ విస్కీ తాగుతున్నావా లేదా, దీనితోటి మనుషులను కొలుసుకోవడం జరుగుతుంది. ఇది మరి 47 నుంచి ఇప్పుడు మన 75 సంవత్సరాలు స్వాతంత్రం అయిపోయింది. ఏమి మనకు సాధించినామని అంటే
కొన్ని విషయాలలో సాధించడం అని చెప్పుకోకూడదు. ఎస్పెషల్లీ ఇన్ఫ్రాని చూపించి మేము సాధించడం అంటే మాత్రం కాదు. ద డెఫినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ రాంగ్ అని నేను అంటాను. అస్సలే కాదు. ఒక పెద్ద రోడ్ వేసినా మీద మీరు అంతా సుఖంగా ఉండాలంటే కాదు. పెద్ద 40, 50, 60, 70 అంత బిల్డింగ్ కడుతున్నాం, సో యు ఆర్ హ్యాపీ, మంచిగా డెవలప్ అయిన అంటే కాదు. గ్యాప్, సోషల్ గ్యాప్ ఎంత ఉందా సార్? రైట్ పాయింట్. ఎంత గ్యాప్ ఉంది. చాలా 40-50 ఏళ్ల క్రితం పోయినట్టయితే ఒక గ్రామాన్ని మనం యూనిట్గా తీసుకుంటే 90% పీపుల్ యూస్ టు హ్యావ్ ద సేమ్ లైఫ్. అందరూ కొద్దిగా భోజనం దొరికింది. ఏం భోజనం? తెలంగాణ ప్రాంతం అయితే సద్దలు, జొన్నలు, రాగులు, అక్కడనే పండిన ఏదున్నా కానీ తీసుకొని ప్రతి ఇంట్లో పాడి ఉండేది. చిన్న ఇల్లు కానివ్వండి, పెద్ద ఇల్లు, ఒక మేకనన్ను ఉండేది, ఒక బర్రె ఉండేది, ఒక ఆవు ఉండేది, 4 ఎడ్లు ఉండేది. అదే వాళ్ళకి అక్కడ భోజనం పెట్టేది. కానీ ఈరోజు పరిస్థితి మారిపోయింది. గ్రామాలన్నీ ఖాళీ అయ్యి రోడ్ల మీద మనకు పనిచేసే ఏదైతే లేబర్లని మనం ఒక చిన్న చూపుతో మాట్లాడుతుంటామో వాళ్ళు లేబర్లు కాదు, ఆత్మవిశ్వాసాన్ని తాకట్టు పెట్టి ఇక్కడ వాళ్ళు బతుకుదోరు కోసం వచ్చిన భారతీయులు వాళ్ళు. ఇఫ్ యు సే దే ఆర్ లేబర్స్, మన ఆలోచన విధానం తప్పునదని నేను చెప్తాను. కారణం ఏంటి అంటే, ఎవరైనా మీరు ఒక్కసారి ఓపిక పట్టి హైదరాబాద్లో పనిచేసే ఒక వ్యక్తిని అడగండి, ఇది ఏ ఊరు? ఎక్స్ ఊరు. ఇక్కడికి ఎందుకు వచ్చినావు? పని గురించి వచ్చినావు. మరి మీ ఊర్లో పని లేదంటే పని దొరకలేదు. మరి ఇంత వ్యవసాయం ఇట్లా లేదంటే ఉన్నది. మరి వ్యవసాయం ఎందుకు చేయట్లేదు? వ్యవసాయంలో గిట్టుబాటు లేదు. ఎందుకు చేస్తలేను? 10,000 సంవత్సరాలని ఇప్పుడే అనుకున్నాం. 10,000 సంవత్సరాలకి వెళ్ళి 75 ఏళ్ళు తీసేస్తే అప్పుడంతా వ్యవసాయంతో మేము బతికినాం. వ్యవసాయమే మాకు అమ్మ, నాన్న, తండ్రి, దేవుడు, గురువు, దైవం, ఎవ్రీథింగ్. ఇవాళ వ్యవసాయం మాకు ఎందుకు వచ్చేస్తుంది? చేసేవాడు ఎక్కడికి పోతున్నాడు? డ్యూ టు నెగ్లిజెన్స్. ఎక్కడికి పోతున్నాడు? వ్యవసాయం చేస్తాడు, బతకలేకవాడు చేస్తున్నాడు. ఇంకా తప్పదు, వాడు నేను పోయి కూలి పని బయట చేసిన దానికంటే ఏదో ఇక్కడ చేసుకుంటాను వాడే వ్యవసాయాన్ని నమ్ముకొని ఉన్నాడు. ఈ పరిస్థితి ఇంకొక 10 ఏళ్ళు అంటే 1947 నుంచి 2047 వచ్చేసరికి గ్రామాలు ఖాళీ అయిన నాడు భారతదేశం పరిస్థితిని మనం ఇప్పుడు విజువలైజ్ చేయాలి. కాబట్టి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఈ భౌతికమైన అభివృద్ధిని చూపించి మేము ఏమో చేసినామని టీవీ డబ్బాలు పెట్టుకొని డబ్బా కొట్టుకుంటే కాదు 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 కాదు. మనుషుల యొక్క ఫస్ట్ వాని ఆత్మస్థైర్యాన్ని పెంచండి. నేను సాధికారికంగా అథారిటేటివ్ లైఫ్ ఈ భారతదేశంలో జీవిస్తున్నాన్న నమ్మకం కలిగించన్నాడు. ఇదంతా వేస్ట్. బానిస జీవితం గడుపుతున్నాను అనుకొని బతకడం కూడా బతకడమే. బతకడం అనేది, జీవించడం అనేది ఒక మనం ప్రాణము ఉంటే జీవించడము, లేకుంటే అన్నట్టు కాదు. అథారిటేటివ్గా నేను నా యొక్క ఆత్మవిశ్వాసంతో బతుకుతున్నా అన్న పరిస్థితి భారతదేశంలో కలగాలి. ఇప్పుడు కలిగిందా లేదంటే స్పష్టంగా చెప్తున్నా, రోజుకు దిగజారుతున్న షేర్ మార్కెట్ లాగా. అక్కడి నుంచి సామాన్య మానవుడు, కామన్ మ్యాన్ ఈజ్ ద పిల్లర్ ఆఫ్ దిస్ సొసైటీ. అబ్సల్యూట్లీ కామన్ మ్యానే, సామాన్యుడే దేవుడు. అసలు వేరే దేవుళ్ళు ఏం లేదు. దేవుని గుళ్ళల్లో దేవుళ్ళు వాళ్ళ సబ్జెక్టే వేరే. ఆ సబ్జెక్ట్కు మనం అవసరం లేదు ప్రస్తుతం. కానీ లివింగ్ ఆడేవాడు కేవలం కామన్ మ్యాన్. ఇలా కామన్ మ్యాన్ పరిస్థితి ఒక అనాథ. ఎక్కడైనా పోండి మీరు, ఎనీథింగ్. ఇవాళ మనకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తున్నాము అన్నట్టు, లేదు మేము 2 రూపాయల కిలో బియ్యం ఇస్తున్నాము అంటాం, లేదు ఇంకేమో ఇస్తున్నాము అంటాం. ఇవన్నీ అవి బాగానే ఉన్నాయి చూడటానికి, కానీ ఏమైతున్నది? ఎండ్ రిజల్ట్ ఏమున్నది? వాటిని ఎక్కడికి పోతున్నాయి? ఎంత యాతన పడాలి? ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలి అని అంటే మనం ఎమ్మెల్యే గుడ్ లుక్స్ లో ఉండి, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులం అయి ఉండి, ఆ పార్టీకి సంబంధించిన ఒక ల్యాడర్ను మనం ఆశ్రయించి, ఆ ల్యాడర్ మనం దగ్గరికి రానికి, ఇవన్నీ అయిపోయేసరికి ఆఫ్టర్ ఆల్ ఒక పిట్టగూడు మనం సంపాదించుకుంటాం. ఆఫ్టర్ ఆల్ ఒక పిట్టగూడు అంటుంది. గుడిసెలు బతకటోళ్ళ మేము ఊరు బయట,
ఎంతో బాగా బతికేటోళ్ళు, హాయిగా నులక మంచం వేసుకొని ఆకాశాన్ని చూసుకుంటూ బతికిన 9,900 సంవత్సరాలు. వై నాట్ నవ్? ఏం జరిగింది? ఏది మీ డెవలప్మెంట్ చెప్పండి. 3 కోట్ల రూపాయల కారు లేదు అని అంటే ఆ సినిమాలకి ఏదో చెప్తున్నారు, వాటిని ఏమంటారు? 100 కోట్లు దాటితే వాటిని ఏమంటారు? వాటికి ఒక పేరు పెట్టింది. అట్లా 100 కోట్లు దాటిన సినిమా, 1000 కోట్లు, 2000, 3 ఏం కోట్ల సినిమాలు దేనికి అక్కడికి వచ్చేది? ఎక్కడికి పోతున్నా ఆ మురుగంతా? ఒకప్పుడు ఒక లక్షాధికారి అని గొప్పగా చెప్పుకున్నట్టు, ఇప్పుడు అసలు పైసలకు ప్రపంచం ఇక్కడ భారతదేశంలో విలువ లేదు మనుషులకు, పైసలకి. మనుషులకు శూన్యం విలువ. నీ వెనకేమన్నా ఉండాలి, నీకు ఒక కులం అని ఉండాలి, లేకుంటే నీకు ఒక గ్రూప్ అని ఉండాలి, ఒక రాజకీయ పార్టీ అని ఉండాలి, డబ్బు అని ఉండాలి, ఏదో ఒకటి ఉంటేనే నీకు ఒక లేదు అంటే ఒక చెత్త ఒక ట్రాష్ బుట్టలో, ఒక మూలకుండే ఒక చెత్త బుట్టలో కాగితాన్ని పడేసేట్లుంటారు, మనుషులను కూడా అట్నే పడేస్తారు. ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇది మిగతా దేశాల్లో ఉన్నదంటే ఖచ్చితంగా లేదు. అక్కడ వ్యక్తి స్వాతంత్రానికి వ్యక్తికి ఉన్న విలువ ఎక్కడా లేదు. భారతదేశంలో దానికి డెఫినెట్ గా వ్యక్తికి విలువ లేదు. ఒక చిన్న ఒక వార్డు మెంబర్ని పట్టుకొని అన్న 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 70 ఏళ్ళు 100 ఏళ్ళు కూడా 30 ఏళ్ళు అన్న అని తోక పట్టుకొని తిరుగుతుంటారు. ఎందుకు? వార్డు మెంబర్ మాకు ఏం చేస్తారు అసలు? ఇన్ వాట్ వే హీస్ గ్రేటర్ దాన్ అస్? ఇంకా మనం ఇన్ని రకాలైన కలుషితాల మధ్యన మనం బతుకుతున్నాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. హుసేన్ సాగర్ అనేది ట్యాంక్ బండ్ అంటాం. 1976 లో అంటే నీళ్లు తాగేటోళ్ళు పోయి. అవునండి. 1976, 50 ఏళ్ళైంది ఇప్పుడు. వాటర్ బాడీ, డ్రింకింగ్ వాటర్ బాడీ. ప్రపంచంలో 1-2 పెద్ద నగరాలను ఒక హారం లాగా కలుపుతూ ఉన్న ఏకైక బండ్ ట్యాంక్ బండ్ బ్రెజిల్లో ఉంది. ఒకటి అలాంటి బ్రెజిల్లా ఇంకోటి ఎక్కడ లేదు. అందమైనది, మోస్ట్ బ్యూటిఫుల్ లేక్. ఆ లేకుకు మొట్టమొదటి సాక్షి ఎవరైనా ఆనరబుల్ గవర్నర్. లేక్ వెనక భాగంలో లేక్ వ్యూ గెస్ట్ హౌస్ అని ఉంటుంది. ఆ పక్కనే గవర్నర్ గారి ఇల్లు ఉంటుంది. ఆ పొద్దున్నే లేచి ఇట్లా చూస్తే మిలమిల్లి ఆడుకుంటూ హుసేన్ సార్ కనిపించేది. అంత దూరం ట్యాంక్ బండ్ ఒక నగలాగా కనిపించేది. ఎంతో అందంగా. ఇవాళ ట్యాంక్ బండ్ ఏమైందని కుంచుకుపోయి ఆఖరికి ఒక చిప్ప తయారైంది. ఇటు ఐమాక్స్ వస్తుంది, ఇటు నక్లెస్ రోడ్ వస్తుంది, ఇంకా అటు ఇంకేమవుతుంది. ఒక ఏరియానైతే మొత్తం అక్కడ స్లమ్ తయారైంది. మరి గవర్నర్ గారే కదా రోజు ప్రత్యక్ష సాక్షి. అది ఏ విధంగా మారుతున్నది, ఏమైతున్నది, ఎవడు దాన్ని కొరుకుతున్నాడు, ఎవడు తింటున్నాడు, ఎవడు పలు కొడుతున్నాడు, ఎవడు ఏం కొడుతున్నాడు చూసినప్పుడు ముఖ్యమంత్రికి లేని పవర్ గవర్నర్కి ఉంటుంది. హీ కెన్ పాస్ అన్ ఆర్డినెన్స్. మరి అది పోయింది, అలా చచ్చిపోయింది. హుసేన్ సాగర్ ఈజ్ నో మోర్. ఒక మురికి కూపం లాగా తయారైంది. అది ఎవరు? ఆ పక్కనే సెక్రటేరియట్ అంటే ముఖ్యమంత్రి గారు, సచివులు, పెద్ద ఉంటుంది. 100 మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఒక 5-10 వేల మంది బాధ్యతాయుతమైన ఉద్యోగులు ఉంటారు. మరి వీళ్ళందరూ ఏం చేసినారు? అదే ట్యాంక్ బండ్ చుట్టూ పొలిటికల్ లీడర్స్ అందరూ తిరుగుతూ ఉంటారు. అందరు కళ్ళు మూసుకున్నారు. హుసేన్ సాగర్ గారు చచ్చిపోయింది. ఇది ఎట్లా ఉన్నది అంటే ఒక అందమైన అమ్మాయిని ఒక 4 రేప్ చేస్తుంటారు. ఎవరు కూడా చూస్తుంటారు తప్పితే ఎందుకు చేస్తున్నారు, ఏంది, ఏం సంగతి, దీన్ని ఎట్లా ఆపాలనే ప్రయత్నం ఎవరు చేయరు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. ఇక్కడ కాదు, మీరు చెరువులను చూడండి, కుంటలను చూడండి, అడవులేంది. ఇవాళ నేను ఒక ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా. అచ్చంపేట అడవులకు వెళ్ళండి. మీరు ఒక్క టేక్ చెట్టును చూపిస్తే నేను మీకు ఎంత అంటే అంత ఛాలెంజ్. నిర్మూలించబడి టేక్ చెట్టు, వేరే చెట్లు పెరుగుతుంది, పనికిరాని. ఎక్కడ పోయినా అడవులు ఎక్కడికి పోయినాయి సార్? అంటే అన్ని నాశనం అయ్యేంత వరకు మనం ఒక ప్రత్యక్ష సాక్షులుగా ఉండాలా? ఇప్పటికే మనం అన్ని వ్యక్తిత్వాన్ని కోల్పోయినాము, ఆత్మాభిమానాన్ని కోల్పోయినాము, అభిమానాన్ని కోల్పోయినాము, గౌరవాన్ని కోల్పోయినాము, అన్నింటిని కోల్పోయినాం. ఉన్నది అని మనం అనుకుంటాం, నిజంగా లేదు. ఛాలెంజ్ చెప్తున్నాం. ఈరోజు ఒక సీఎంకు కూడా, ఒక ప్రైమ్ మినిస్టర్ కూడా పడుకున్నప్పుడు ఒకే ఆలోచన ఉంటుంది, రేపు పొద్దున అసలు ఎట్లా, నేనేంది అసలు. ఈ ఒక సన్నని తీగ మీద సర్కస్లో నడుస్తారు చూసిండ్రా? ఆ విధంగా నడిచినట్టున్నది నా బతుకు. నేను ఎందుకు
అథారిటేటివ్ లైఫ్ గడపలేకపోతున్నా అని వాళ్ళకు కూడా ఆలోచన. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఉన్నది ప్రతి ఒక్కరు వై 500 కోట్లు 1000 కోట్లలో కూడా గడగడ ఉడుతారు వై. ఇదేంటి? ఇదంతా కూడా వ్యవస్థలు దారి తప్పడం వల్ల ఏర్పడ్డ అకృత్యం. దారి తప్పిన వ్యవస్థలు. ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎట్లా ఉండాలి? ఏం చెప్తున్నాం? ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ, 1st to 10th, 10+2 +3 +2 అయిపోయింది. ఏం చేసిన ఎంఎస్సీ జరిగింది. ఎంఎస్సీ దానికి ఏం చేయాలి? గ్రూప్ 4 సర్వీసర్ రాస్తే క్లర్కల్ ఉద్యోగం వస్తుంది, గ్రూప్ 2 రాస్తే సెకండ్ గ్రేడ్ ఉద్యోగం వస్తుంది, గ్రూప్ 3 గ్రూప్ 1 అట్లా ఉన్నాయి. నేను 15-20 ఏళ్ళు కష్టపడి కాలేజీ పోయి చదివింది నాకు నిత్య జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుంది? ఒక్క స్క్రూ ఫిట్ చేయాలంటే ఫోన్ చేయాలి, అన్న ఎవరన్నా పంపు ఇక్కడ మా ఇంట్లో ఒక స్క్రూ ఫిట్ చేసి ఉన్నది చెప్పేంత దౌర్భాగ్యం ఉన్నది. ఒక స్కూటర్ చిన్నది ఏదన్నా ప్లగ్ పోతే దాన్ని క్లీన్ చేసుకోలేని పరిస్థితి ఉన్నది. కారు ఆగిపోతే బ్యానెట్ లేపలేని పరిస్థితి. అంటే ఎడ్యుకేషన్ ఏమి ఇచ్చింది నాకు? ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. వాట్ షుడ్ ఐ డూ విత్ దట్? ఏం చేసుకోను? బయటకు వచ్చినాను నేను, డిగ్రీ పట్టా సర్టిఫికేట్ ఉన్నది, అది నాకు ఏమి దారి చూపిస్తుంది జీవితాన్ని? ఎక్కడ లేదు అసలు. సో ఇది మనకు ఇప్పుడు మనం ఆలోచించకుంటే మనకంటూ మనం మిగిలం. ఎవడో ఇంత పూటకింత అన్నం పెడితే అక్కడ అనాశరణాలు ఉన్నట్టే ఉండాల్సి వస్తుంది. బాగా జీవాలు కోల్పోయిన యువకులు కూడా ఆత్మహత్య రేట్ చాలా పెరిగిపోతుంది, విపరీతంగా పెరిగింది. చిన్న టర్బ్యులెన్స్ తట్టుకోలేని యువతను మనం చూస్తున్నాం. కష్టాలు అనేది అసలు ఈ యువతకు లేవు. నేను అంటున్నాను, చదువుకున్నారు, మీకు ఐటీ ఉద్యోగమా, నాన్-ఐటీ ఉద్యోగమా, XYZ అంటే ఏదో ఒకటి చేస్తున్నారు, పర్లేదు. కానీ మీకు అది లేదు. మీరంతా ఒక క్లాస్లో 50 మంది ఉంటారు, 50 మందిలో 30 లక్షల ప్యాకేజ్ వస్తే 50 లక్షలు ₹1 కోటి ప్యాకేజ్